నమస్తే అండి. కృష్ణా ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు సోమవారం శివదేవుని పూజ చేసుకున్నానండి. ఈ పూజకు సంబంధించి శివదేవుని కథ చెబుతున్నానండి. శివదేవుని పూజ చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతే ఫలితం శివదేవుని కథ వినడం వలన కూడా వస్తుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. ముందుగా వినాయకుడిని ప్రార్థించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. ఓం నమః శివాయ. పరమ పావనమైన గోదావరి నదీ తీరంలోని ఒక గ్రామంలో శివయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు రాజేశ్వరి. ఆ విప్రుడు చాలా పేదవాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె పుట్టినారు. కుమారుని పేరు సదాశివుడు, కుమార్తె పేరు దాక్షాయణి. శివయ్య తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం యాయవారం చేసుకునేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఒకనాడు శివయ్య తన భార్యను పిలిచి ఇలా అన్నాడు: పూర్వజన్మలో మనం ఏం పాపం చేశామో కానీ ఈ దరిద్రావస్థ మనని విడిచిపెట్టేలా లేదు. ఎన్నాళ్ళిలా బాధపడగలము? నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి మన దరిద్ర బాధ తీర్చమని ప్రార్థిస్తాను. అక్కడే కొంతకాలం ఉండి కొంత ధనం సంపాదించి తిరిగి వస్తాను. నువ్వు శ్రమపడి బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి తిరుపతికి ప్రయాణమై వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ముదుసలి బ్రాహ్మణుడు కనిపించి, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించాడు. శివయ్య ఆయనతో తన బాధ అంతా చెప్పుకొని ధన సంపాదన కోసం తిరుపతికి బయలుదేరానని చెప్పాడు. అంతా విని ఆ బ్రాహ్మణుడు నవ్వి, ఓ వెర్రి బ్రాహ్మణుడా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, దైవ దర్శనం చేసినంత మాత్రాన నీ పూర్వజన్మ కర్మల ఫలితం పోతుందా? చేతులారా శివుని పూజించాలి. నోరు నొప్పి పుట్టేదాకా హరినామ సంకీర్తన చెయ్యాలి. అలాంటి పుణ్యకర్మల వలన నీ పాపాలన్నీ నశించిపోతాయి. నీ జీవితం బాగుపడుతుంది. నీ సంసారం సుఖమయమవుతుంది. నీ పేదరికం తొలగించి అష్టైశ్వర్యాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. ఆ వ్రతం ఆచరిస్తావా అని అడిగాడు. శివయ్య చాలా సంతోషపడి, మహాత్మా, ఆ వ్రతం ఏమిటో నాకు చెప్పండి. ఆ వ్రత విధానం కూడా సవిస్తరంగా నాకు వివరించి చెప్పండి. తప్పకుండా మీ ఉపదేశం ప్రకారం ఆ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తానని ప్రార్థించాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు శ్రీ శివదేవుని వ్రత విధానాన్ని కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో సూరసేనుడనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు వంగదేశాన్ని చాలా ధర్మబద్ధుడై పరిపాలించేవాడు. అతనికి సీమంతిని అనే పేరు గల ఒక కుమార్తె ఉండేది. ఆమె చాలా గుణవంతురాలు. శివదేవుని మీద అపారమైన భక్తి శ్రద్ధలు కలిగి ప్రతి సోమవారం నాడు శ్రీ గౌరీ సమేతుడైన శివదేవునికి పూజ చేస్తూ ఉండేది. శివునికి సోమవారం చాలా ఇష్టమైన రోజు. సా ప్లస్ ఉమహ = సోమహ అంటే పార్వతీ సమేతుడైన శివుని అని అర్థం. ఈయనకే ఈశ్వరుడు అని ఇంకో పేరు. ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆయనకి ఇష్టమైన సోమవారం నాడు పూజిస్తే మనకు ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. సీమంతిని ఇలా పూజలు చేస్తుందన్న విషయం తెలుసుకొని యాజ్ఞవల్క్య మహర్షి భార్య అయిన మైత్రేయి ఒకనాడు రాజమందిరానికి స్వయంగా వచ్చి సీమంతినికి సదాశివ మంత్రోపదేశం చేసి సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని వివరంగా ఇలా బోధించింది. కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ ఈ వ్రతాన్ని ప్రారంభించి 11 రోజుల పాటు మండపంలో శ్రీ గౌరీ సమేతుడైన సదాశివుణ్ణి పూజించాలి. శక్తి లేనివారు కనీసం 3 రోజులైనా వ్రతం చెయ్యాలి. ఈ విధంగా వరుసగా 3 సంవత్సరాలు ఈ సోమవార వ్రతాలు కొనసాగించాలి. అలా చేస్తే సదాశివుని అనుగ్రహం కలుగుతుంది. 3 ఏళ్ల మధ్యలో ఈ వ్రతం మానకూడదు సుమా అని చెప్పింది. మొదటి నుంచి శివభక్తురాలైన సీమంతిని చాలా ఆనందించింది. మైత్రేయి ఉపదేశించిన విధంగా సోమవార వ్రతాలు చేస్తూ ఉండేది. ఇలా ఉండగా అంగదేశ పరిపాలకుడైన ఇంద్రసేన మహారాజునకు చంద్రాంగుతుడనే కుమారుడు ఉండేవాడు. అతడు వేదశాస్త్రాలు, రాజులకు యోగ్యమైన యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకొని వివాహయోగ్యమైన వయస్సు కలవాడైనాడు. అతనికి పెళ్లి చెయ్యాలనే ఆలోచనతో ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి, సామంత, పురోహితులతో మీరందరూ దేశదేశాలు తిరిగి చంద్రాంగుతుడికి తగిన కన్యను చూడండని చెప్పాడు. వారు చాలా దేశాలు తిరిగి చివరికి పక్కనే ఉన్న వంగదేశానికి వచ్చారు.
ఆ దేశానికి రాజైన సూరసేన మహారాజునకు సీమంతిని అనే కుమార్తె ఉన్నదని, ఆమె సకల సద్గుణాలు కలిగిన కన్య అని విని వారు సూరసేన మహారాజును దర్శించినారు. సూరసేనుడు వచ్చిన అంగదేశపు మంత్రి పురోహితుల్ని సకల మర్యాదలతో గౌరవించి, మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి అని అడిగాడు. వారు, మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజుకి చంద్రాంగుదుడు అనే కుమారుడున్నాడు. అతడు అందచందాలలో మన్మధుడు, విద్యలలో పురుషరూపంలో పుట్టిన సరస్వతి, పౌరుష పరాక్రమాలలో అర్జునుడంతటివాడు. అతనికి తగిన కన్యను వెతకడానికే మేము బయలుదేరాము. తమ పుత్రికారత్నమైన సీమంతిని దేవి గుణగణాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చినాము. ఇదిగో మా రాజకుమారుని చిత్రపటమని చూపించినారు. సూరసేనుడు ఆ చిత్రపటమును చూసి మెచ్చి తన కుమార్తెకు కూడా చూపించినాడు. ఆమె చంద్రాంగుదిని అందచందాలను చూసి సద్గుణాలను విని అతన్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. మహారాజు ఆ విషయం మంత్రి పురోహితులకు చెప్పాడు. మంచి ముహూర్తం నిశ్చయించి అంగవంగ మహారాజులు ఇద్దరూ ఆ వధూవరులకు మహావైభవంగా వివాహం జరిపించారు. సీమంతిని తల్లిదండ్రుల ఆశీర్వాదములు పొంది దాసీజనాలతోనూ చీరసారెలతోనూ అత్తవారింటికి వెళ్ళింది. కొంతకాలం సుఖంగా గడిచింది. ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి యమునా నదిలో నౌకా విహారం చేస్తుండగా దురదృష్టవశాత్తు నౌక నీటిలో మునిగిపోయింది. అందరూ ఏటినీటి పాలైనారు. చంద్రాంగుదుణ్ణి మాత్రం కొందరు నాగకన్యలు పట్టుకొని తమతో పాటు నాగలోకానికి తీసుకుపోయి తమ రాజైన తక్షకుని ముందు నిలబెట్టారు. తక్షకుడు అతనిని చూసి, ఇతనెవ్వరు, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారని నాగకన్యలను అడిగాడు. వారు తక్షకునితో, మహారాజా, ఇతనెవ్వరో మాకు తెలీదు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే మేము పట్టుకొని మీ దగ్గరకు తెచ్చాము అని చెప్పారు. తక్షకుడు దివ్యదృష్టితో చూసి చంద్రాంగుదుని వృత్తాంతం అంతా తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాదు. సదాశివుణ్ణి ఉద్దేశించి నియమనిష్ఠులతో సోమవార వ్రతాలు చేస్తుండే మహాపతివ్రత అయిన సీమంతునికి ఇతడు భర్త. అందుచేతనే యమునా నదీ ప్రవాహంలో పడినప్పటికీ చావకుండా మీకు దొరికాడు. ఇతని ధర్మపత్ని సీమంతిని చేస్తున్న సోమవార వ్రత మహత్యం వల్లనే ఇతనికి ఏ అపాయమూ కలగలేదు అని వారికి చెప్పాడు. ఈ సంభాషణ అంతా వింటున్న చంద్రాంగదుడు అతడు నాగరాజని, తక్షకుడని తెలుసుకొని భయభక్తులతోనూ వినయ విధేయతలతోనూ నమస్కరించాడు. తక్షకుడు అతని మర్యాదలకు సంతోషించి తన దగ్గర ఉన్న కొన్ని మనులను అతనికి బహుమానంగా ఇచ్చి, వాటిలో ఒకటి సర్వరోగాలను హరింపజేస్తుందని, ఇంకొకటి చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తుందని, మరి ఒకటి ధర్మ ప్రవృత్తిని కలిగిస్తుందని, ఇంకొకటి శత్రునాశనం చేస్తుందని, మరొకటి అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని వాటి ప్రభావాలు కూడా వివరించి ఆదరంగా భూలోకానికి సాగనంపాడు. అక్కడ సీమంతిని చంద్రాంగుదిని తల్లిదండ్రులు చంద్రాంగుదిని జాడ తెలియకపోవడం చేత చాలా కంగారు పడ్డారు. కొడుకు మీద బెంగతో తల్లిదండ్రులు మంచాన పడ్డారు. సీమంతిని నౌక ప్రమాదంలో స్నేహితులతో పాటు తన భర్త కూడా మరణించి ఉంటాడని భావించి విచారిస్తూ, ఓ సదాశివ, అమ్మా పార్వతీ, నేను భక్తి శ్రద్ధలతో మీ అనుగ్రహం కోసం సోమవార వ్రతాలు చేస్తున్నాను గదా, వాటి ఫలితం ఇదేనా అని గౌరీశంకరులను ప్రార్థిస్తూ కన్నులు మూసుకుంది. అప్పుడు ఆమె ఎదుట జగజ్జనని సాక్షాత్కరించి, సీమంతిని, నీ భర్తకు ప్రాణాపాయమేమీ లేదు, జీవించి ఉన్నాడు, త్వరలోనే నీ దగ్గరకు వస్తాడు, విచారించుకు అని చెప్పి అంతర్ధానమైంది. దేవి చెప్పిన మాటలు వృధా కావని ధైర్యం తెచ్చుకొని యథాప్రకారంగా గౌరీశంకరులను ఆరాధిస్తూ భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నది. చంద్రాంగుదుడు దివ్య ప్రభావం గల మనులతో ఇంటికి తిరిగి వచ్చాడు. తన కోసం బెంగ పెట్టుకొని మంచం పట్టిన తల్లిదండ్రులను మణి ప్రభావంతో ఆరోగ్యవంతుల్ని చేశాడు. తన భార్య అయిన సీమంతుని ఓదార్చాడు. పడవ ప్రమాదంలో మరణించిన తన మిత్రుల మృతదేహాలను పట్టి తెప్పించి మణి ప్రభావంతో తిరిగి బ్రతికించాడు. ఇంద్రసేన మహారాజు, రాణి తమ కుమారుడు తిరిగి వచ్చినందుకు చాలా ఆనందించారు. సీమంతిని తల్లిదండ్రులకు కూడా ఈ శుభవార్తను తెలియజేశారు. ఒక మంచి ముహూర్తం చూసి చంద్రాంగద దంపతులకు పట్టాభిషేకం చేశారు. వారిద్దరూ ప్రజలను ధర్మ మార్గంలో పరిపాలిస్తూ సోమవార వ్రత మహత్యాన్ని, శ్రీ సదాశివదేవుని మహిమను ప్రజలందరికీ బోధిస్తూ వారందరినీ సోమవార వ్రతం చేయవలసిందిగా ఉపదేశిస్తుండేవారు.
ప్రజలందరూ ఈ సోమవార వ్రత ప్రభావం చేతనే సీమంతినీదేవి తన 5వ తనాన్ని రక్షించుకొన్నదని తెలుసుకొని తాము కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సకల సంపదలతోనూ సుఖంగా ఉన్నారని వృద్ధ బ్రాహ్మణుడు చెప్పి, నీవు కూడా సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పగా, శివయ్య మహానందము పొంది, ఓ మహాపురుషుడా, ఆ వ్రతం ఎలా చెయ్యాలో ఆ విధి విధానాలను వివరించండి అని అడగగా, బ్రాహ్మణుడిలా అన్నాడు. సోమవారం నాడు ప్రొద్దుటనే లేచి స్నానం చేసి పూజాగృహాన్ని శుద్ధి చేసి రంగుల ముగ్గులు పెట్టి ఈశాన్య భాగంలో పీట మీద గౌరీ శివదేవుల పటం పెట్టి దాని ముందు మండపంలో కలశమును పెట్టి ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపం పెట్టి ధ్యానావాహనాది ఉపచారాలు చేసి అభిషేకం చేసి 3 రకాల పువ్వులతోనూ మారేడు దళాలతోనూ అష్టోత్తర శతనామాలతోనూ పూజించి ధూపదీపాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి తురిమి పంచదార గాని బెల్లం గాని కలిపి దానిని నైవేద్యంగా పెట్టాలి. రకరకాల పళ్ళును నైవేద్యంగా సమర్పించి తాంబూల నీరాజన మంత్రపుష్ప ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించి వ్రతకథను చదివించుకొని విని పూజ చేయించిన బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాదులు సమర్పించి ఆ తర్వాత ప్రసాదమును భక్షించాలి. ఈ విధంగా 11 సోమవారాలు, కనీసం 3 సోమవారాలు వరుసగా 3 ఏళ్ల పాటు భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తే సకల సంపదలు కలుగుతాయి, మనసులో ఉన్న కోరికలు ఫలిస్తాయి అని చెప్పి బ్రాహ్మణుడు అదృశ్యుడైనాడు. తన్మయత్వంతో వింటున్న శివయ్య కళ్ళు తెరిచి చూసేసరికి వృద్ధ బ్రాహ్మణుడు కనిపించలేదు. దానితో అతడు తనని అనుగ్రహించడానికి వచ్చిన పరమశివుడే ఆ బ్రాహ్మణుడని గ్రహించి, ఆయనే నా పాలిట దేవుడు, నా దరిద్రాన్ని తొలగించి నన్ను ధన్యుణ్ణి చేయడానికి నాకీ ఉపదేశం చేశాడని సంతోషించి ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిందంతా వినిపించాడు. భార్యాభర్తలు భక్తి శ్రద్ధలతో 11 సోమవారాలు శివదేవుని వ్రతం చేసి చూడవచ్చిన వారికి ప్రసాదాన్ని పంచిపెట్టారు. అలా 11 సోమవారాల వ్రతం పూర్తయ్యేసరికి వారికి దరిద్ర బాధ తొలగి అష్టైశ్వర్యాలు కలిగాయి. ధనం మనిషికి గర్వాన్ని అహంకారాన్ని కలిగిస్తుంది. శివయ్య దంపతులకు కూడా ధనమదం తలకెక్కింది. వరుసగా 3 ఏళ్లు వ్రతాలు చేయడం కానీ శివదేవుని నామస్మరణ చేయడం కానీ మానవేశారు. దానితో శివదేవునికి కోపం వచ్చింది. వారి సంపదలను హరించి మళ్ళీ దరిద్రుల్ని చేశాడు. శివయ్య మళ్ళీ ముష్టి చెంబుతో వీధిని పడ్డాడు. ఒకనాడు ఒకరి ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాందేహి అని యాచించాడు. ఆ ఇల్లాలు బయటికి వచ్చి, అయ్యా, మేము ఈనాడు శివదేవుని గూర్చి సోమవార వ్రతం చేసుకుంటున్నాము, వ్రతం పూర్తయ్యేదాకా భిక్షం పెట్టకూడదని చెప్పగా విని శివయ్య, అయ్యో, మేము సోమవార వ్రతాన్ని శివదేవుణ్ణి పూర్తిగా మర్చిపోయాము, అందుకే మాకు ఈ దరిద్ర బాధ మళ్ళీ పట్టుకుంది, చాలా అపచారం చేశామని పశ్చాత్తాపపడి ఇంటికి వెళ్ళి భార్యకు చెప్పాడు. ఆమె చాలా తిరస్కారంగా మాట్లాడింది. శివయ్య మాత్రం పిల్లలతో నదీ స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ వినడానికి రమ్మని భార్యను పిలిచాడు. ఆవిడ కథ కూడా విననని మొండికెత్తింది. దానితో ఆవిడికి కళ్ళుపోయి గుడ్డితనం వచ్చింది. శివయ్య భార్యను చూసి, నీవు శివదేవుని పూజ మానివేసినావు, కథ కూడా విననన్నావు, అందురాలవైనావు. నేను శివదేవుని పూజ మాని దరిద్రుణ్ణి అయినాను. ఇప్పటికైనా చేసిన తప్పులు క్షమించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం, లెంపలు వహించుకో అని మందలించాడు. దానితో ఆమె బుద్ధి తెచ్చుకొని నదీ స్నానం చేసి వచ్చి భర్తతో శివపూజ చేసి ప్రసాదం పుచ్చుకుంది. వెంటనే కళ్ళు వచ్చాయి, పోయిన సంపదలు తిరిగి వచ్చాయి. ఆనాటి నుండి వారు జీవితాంతం వరకు ప్రతి సోమవారం వ్రతం చేస్తూ వచ్చారు. వారితో పాటే ఆ గ్రామస్తులు కూడా సోమవార వ్రతాన్ని ఆచరిస్తూ శివదేవుణ్ణి మారేడు దళాలతో పూజిస్తూ సకల సంపదలతో తులతూగుతూ ఉండేవారు. బిల్వాష్టోత్తర శతంలో తత్రాపి దుర్లభం మన్యే నభో మానసేందువాసరే ప్రదోషకాలే పూజాయాం ఏకబిల్వం శివార్పణం అని శ్రావణ మాసంలో సోమవారం నాడు సాయంకాలం వేళ బిల్వదళాలతో శివదేవుని పూజించినట్లయితే కలిగే ఫలం అంతా అని చెప్పడానికి వీలు లేదని వర్ణింపబడింది. కాబట్టి ప్రతి సోమవారం నాడు శివదేవుని పూజ చేసేవారు
ఈ లోకంలో సకల ఐశ్వర్యాలు అనుభవించి చివరికి మోక్షాన్ని పొందుతారు. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి శ్రీ సాంబ సదాశివుడు సకల ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తాడు అని పౌరాణికుడైన సూతుడు సౌనకాది మహామునులకు శ్రీ సదాశివ వ్రతకథను వినిపించాడు. మునులంతా విని ఆనందపరవశులైనారు. శ్రీ శివదేవుని కథ సంపూర్ణం. ఓం నమః శివాయ. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.